31st కోన్ పెట్టించుకుంటున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ పాప నాకు కోన్ పెడుతున్నారు. నన్నేదో పెళ్లి కూతురులాగా రెడీ చేస్తున్నారనమాట. నా బర్త్‌డే రోజు ఈవినింగ్ అనమాట కేక్ కటింగ్. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. సో, పిల్లలు ఇంట్లో ప్లాన్ చేశారు. మార్నింగ్ ఏమో మూవీ థియేటర్‌లో కేక్ కట్ చేయించారు. సర్ప్రైజ్ ఇచ్చారనమాట. కేక్ కటింగ్ టైంలో మా పిల్లలేమో జోక్ చేస్తున్నారు. నాకైతే నవ్వొచ్చేస్తుంది. నవ్వస్సలు ఆగలేకపోతున్నా. మా పెద్ద పాప అయితే మామూలు జోకులు కాదు. జేజేలు చిట్టి పాపాయి అని జెరీనా అని పేరు పెట్టి, ఏంటి నా పేరు జెరీనా అని పిలుస్తున్నాను అని నవ్వుతున్నానమాట. సో, నా పిల్లలు నా ప్రపంచం అనమాట. వాళ్ళు లేకపోతే నేను లేను. నేను లేకపోతే వాళ్ళు లేరనమాట. సో, మా పిల్లలైతే నాకిచ్చిన పెద్ద సర్ప్రైజ్ అయితే నేను పుట్టిన కాడ్నుంచి నేను ఆ సర్ప్రైజ్ అనేది, అలాంటి బర్త్‌డే అనేది నేను చేసుకోలేదు. నేను చేసుకోలేను కూడా అనుకుంటున్నా. కానీ పిల్లలు ఇచ్చిన అంత సర్ప్రైజ్ ఎవ్వరికైనా సరే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పిల్లలు కూడా ఇలాంటి సర్ప్రైజ్ అనేది ఇచ్చారా? ఇస్తే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంత హ్యాపీగా నేను ఎప్పుడూ లేనండి. కాకపోతే బ్లౌజ్ విషయంలో చాలా కష్టం అనిపించింది. చాలా ఫీల్ అయిపోయాను. ఈ బ్లౌజ్ అయితే కాదండి. వైట్ బ్లౌజ్ అనమాట. అది హెవీ బ్లౌజ్ మూలాన ఆ స్టిచ్చింగ్ చాలా కష్టమైపోయింది. తను కూడా చాలా కష్టపడిందండి. నా కోసం నా బర్త్‌డే అని చాలా అంటే చాలా తన వేరే బ్లౌజ్ ఉన్నా సరే, వర్క్ ఉన్నా సరే వదిలేసి తను నా కోసమే కష్టపడి చేసినందుకు స్టిచ్చింగ్ చేసిన టైలర్ మాత్రం నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే నేనైతే అదే చెప్పాననమాట. మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి.